నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం తిరుమలలో ఉన్న సంగతి తెలిసిందే. అన్న ప్రసాద కేంద్రంలో మనవడి పేరిట అన్న వితరణ చేసిన అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో కీలక సమీక్ష చేపట్టారు. తిరుమల అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, అన్నదానానికి చాలా మంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. గడిచిన 5 ఏళ్లలో చాలా దారుణాలు జరిగాయని, తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని ఎన్నికల వేళ చెప్పానని, అధికారంలోకి వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకున్నానని ఆయన వివరించారు. అప్పట్లో 7 కొండలను ఆనుకొని ముంతాజ్ హోటల్కు అనుమతి ఇచ్చారని, ఆ హోటల్కు 20 ఎకరాలు కేటాయించారని చంద్రబాబు విమర్శించారు. 7 కొండలను ఆనుకొని వాణిజ్యపరమైన అంశాలకు అనుమతించేది లేదని ఉద్ఘాటించారు. వ్యక్తిగత ప్రయోజనాలకు చోటు లేదని స్పష్టంగా చెప్పామని అన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.